చైనా మాంజా వాడొద్దని ఎంత చెప్పినా కొంతమంది పబ్లిక్ తీరు మాత్రం మారడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చైనా మాంజా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. చైనా మాంజా చుట్టుకోవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఆర్ఎస్పీ క్యాంపు దగ్గర ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అనే బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో అతడి మెడకు తీవ్ర గాయమైంది. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసినట్లు తెలిపారు డాక్టర్స్. పరిస్థితి విషమంగా ఉందన్నారు. రాబోయే సంక్రాంతి సీజన్, సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే, పతంగిలు, ఈ మంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో చేసుకోవాలా. ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్న చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరెత్తే ఆ చైనా మంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. ఇవాళ అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని యంత్రాంగం రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలా. ఎక్కడ ఎవరు చైనా మాంజామైనా సరే, వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలా. ఇలా ఆ బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపున ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మెట్పల్లి పట్టణంలో నిన్న దుబ్బవాడలో చైనా మాంజా ద్వారం ద్వారా ఒక బాలునికి దాదాపు 20 కుట్లు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వం ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినప్పటికీ ఒక మెట్పల్లి పట్టణంలో అనేక కిరాణా దుకాణాల, స్టోర్ రూమ్లల్లో దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. గుట్టు చాపుడు కాకుండా విక్రయిస్తూ మరి కొంతమంది వ్యాపారస్తులు లాభం పొందుతూ ఉన్నారు. దాని ద్వారా ప్రభుత్వము నిషేధించినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా మాంజాను విక్రయించడం ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి చాలామంది దీనికి ఈ చైనా మాంజా ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అధికారులు తనిఖీలు చేపట్టి, విస్తృతంగా తనిఖీలు చేపట్టి తక్షణమే చైనా మాంజాను దారాన్ని ఎవరైతే